భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి రవ్వ భద్రమ్మ గారికి మరియు సభాధ్యక్షులు వెంకట్ గారికి, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ నాయకత్వానికి, భద్రాచలం పట్టణ పార్టీ నాయకత్వానికి, కొత్తగూడెం భద్రాచలం పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి రవ్వ భద్రమ్మ గారికి మద్దతు తెలియజేయడానికి వచ్చిన భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గ మన ఆదివాసీ బిడ్డలకు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ముఖ్యంగా భద్రాచలాన్ని భద్రంగా ఉంచడానికి భద్రమ్మ పోటీ చేస్తుందని తెలియజేస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గాన్ని, మహబూబాద్ భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని భద్రంగా ఉంచడం కోరకే రవ్వ భద్రమ్మని ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఈ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి మరి పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల్లో దింపడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఈ ఎన్నికలు అనేది ఏదో ఎన్నికల పండగ కాదు, ఇది మన బతుకు అటో ఇటో తేల్చుకునే యుద్ధం అని మన వారికి తెలియదు. ఎన్నికలంటే ఎవరో పోటీ చేస్తున్నారు, ఎవరో వస్తున్నారు పోతున్నారు అనేదే అనుకుంటున్నాం. లేదంటే ఎన్నికలంటే ఏదో పండగ పబ్బం, ఎన్నికలంటే ఏదో బ్రాండ్ సీసాలు, కోట సీసాలు 500, 1000 రూపాయలు పంచుతారని ఇట్లా అనుకుంటున్నారు. కానీ మనందరి యొక్క తలరాతని మార్చే, మనందరి విధిరాతని మార్చే, మనందరి బతుకుని మార్చే ఎన్నికల యుద్ధం ఇది. మన బతుకుని మార్చడానికి ఎన్నికలు ఉంటాయని మీరు అనుకోవచ్చు, మరి అదే ఇది. ఈ యుద్ధం ఎవరికి? ఈ యుద్ధం అగ్రకులాలు యుద్ధం చేసుకుంటున్నారు ఒకళ్ళొక్కొక్కళ్ళు. మేము రాజ్యానికి వస్తామంటే మేము రాజ్యానికి వస్తామని. భారతీయ జనతా పార్టీ నుంచి అగ్రకులాలే, బీఆర్ఎస్ పార్టీ నుంచి అగ్రకులాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రకులాలే. ఈ అగ్రకులాలు రెడ్డి దొరలు, వెలమ దొరలు, కరణం కమ్మ కాపు దొరలు, బ్రాహ్మణ బనియా, వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యాపారస్తులు, అగ్రకులాలు ఈ ఎన్నికల్లో ఈ దేశాన్ని మేము పరిపాలిస్తామని అగ్రకులాలన్నీ పార్టీల పేరుతో ఎన్నికల పోరాటం చేసుకుంటుంటే, అసలు ఈ దేశాన్ని పరిపాలించాల్సింది మీరు కాదు. ఈ దేశంలో 90% ఓట్లు మాయి. ఆదివాసీల ఓట్లు, బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, మాదిగల ఓట్లు, మత మైనారిటీల ఓట్లు 90% ఓట్లు మాయుంటే, రెడ్డి దొరలు, కమ్మ దొరలు, కాపు దొరలు, వెలమ దొరలు, బ్రాహ్మణ బనియా దొరలు అసలు మీరెవర్రా పోటీ చేయడానికి? ఈ ఎన్నికల యుద్ధంలో మేము పోటీ చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల యుద్ధం చేస్తాం. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, మరి మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేది రెడ్డి దొరలా, వెలమ దొరలా, కమ్మ దొరలా అంటే, అవును కమ్మ దొరలే పోటీ చేస్తారు, ఇక్కడ రెడ్డి దొరలే పోటీ చేస్తారు, వెలమ దొరలే పోటీ చేస్తారు. ఎట్లా? ఈ భద్రాచలం, మహబూబాద్ భద్రాచలం ఈ పార్లమెంటు నియోజకవర్గ మొత్తం ఈ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అంబేద్కర్ ఇనుప కంచేసిండు. ఎవడు ఈ మహబూబాద్ పార్లమెంటులో ఏ రెడ్డి, ఏ వెలమ దొరల, ఏ అగ్రకుల దొరలు ఇక్కడ పోటీ చేయడానికి వీల్లేదు. ఎస్టీలు, ఆదివాసీల బతుకు వెనుకబడిపోయింది. ఆదివాసీలు, ఎస్టీలు వాళ్ళ జీవితం దుర్భరమైంది. వాళ్ళ బతుకుని వాళ్ళే బాగు చేసుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకొని వాళ్ళకు కావలసిన అన్ని పార్లమెంట్లో కొట్లాడి వాళ్ళే తెచ్చుకోవడానికి మహబూబాద్ పార్లమెంట్ లో ఏ దొరలు పోటీ చేయొద్దు, ఆదివాసీలే పోటీ చేయాలని అంబేద్కర్ మహబూబాద్ పార్లమెంట్ ని ఎస్టీలకి రాసి పెట్టిండు. మరి ఎస్టీలకి న్యాయం ఎందుకు జరగలే? రాసి పెట్టినా భద్రాచలం అసెంబ్లీ 50-70 ఏళ్ల నుంచి ఎస్టీలకే రాసి పెట్టింది అంబేద్కర్. మరి ఎందుకు న్యాయం జరగలే?
బాగా వినాలి ఈ మాట. భద్రాచలం అసెంబ్లీ ఆదివాసీలకే రాసి పెట్టిండు అంబేద్కర్. మహబూబాద్ పార్లమెంటు ఆదివాసీలకే రాసి పెట్టిండు అంబేద్కర్. అయినా ఆదివాసీలు, దళితులు, బీసీలు ఎందుకు బాగుపడలే ఇక్కడ? ఎందుకంటే ఇది తెలుసుకున్న రెడ్డి దొరలు అంబేద్కర్ మహబూబాద్ పార్లమెంటుని, భద్రాచలం అసెంబ్లీని అంబేద్కర్ రాజ్యాంగం పరంగా ఎస్సీ ఎస్టీలకి రాసి పెట్టిండు. కాబట్టి ఈ ప్రాంతంలో మనం పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి మన ఇంట్లో పనిచేసే బానిసల్ని ఇక్కడ పోటీ చేయించాలి, ఆదివాసీలు, ఎస్టీలని అని అగ్రకులాల నిర్ణయానికి వచ్చి చంద్రశేఖరరావు కేసీఆర్ పార్టీలో, కేసీఆర్ ఇంట్లో, కేసీఆర్ అనే దొర ఇంట్లో పనిచేసే ఒక ఎస్టీని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తాను. రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసే ఒక బానిసని తీసుకొచ్చి ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్ లో పోటీ చేపిస్తారు. బీజేపీ అనే అగ్రకులాల పార్టీ దగ్గర పనిచేసే ఒక బానిసని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ లో పోటీ చేపిస్తారు. అంటే పేరుకి వాళ్ళు ఎస్టీలే, పేరుకి ఎస్టీలే కానీ వాళ్ళు పనిచేసేది మన కోసం కాదు. వాళ్ళు గెలిచి పార్లమెంటులోకి, అసెంబ్లీలోకి పోయి వాళ్ళు పనిచేసేది ఎవరి కోసం? అగ్రకులాల కోసమే పనిచేస్తారు. వాళ్ళు పోటీ చేసే అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రెడ్డి దొరలు కోల్పోయారు, కమ్మదొరలు కోల్పోయారు, వెలమదొరలు కోల్పోయారు, అగ్రకుల బ్రాహ్మణ బనియా వర్గాలు కోల్పోయింది. కాబట్టి వాళ్ళ ఇళ్లలో పనిచేసే బానిసలను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో నిలుపుతున్నారు. కానీ మనం ఏం చేసినాం? మన పార్టీలో అసలు అగ్రకులాలే లేరు, దొరలే లేరు. మన పార్టీ పెట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం. మన పార్టీ పెట్టుకుందే బీసీ ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలమే కలిసి ఒక పార్టీని పెట్టుకున్నాం. ఇప్పుడు రవ్వ భద్రమ్మని ఎన్నికల యుద్ధంలో దింపినాం. కానీ రవ్వ భద్రమ్మ ఏ అగ్రకులాల చేతిలో మనిషి కాదు. ఎవరి చేతిలో మనిషి రవ్వ భద్రమ్మ? అంబేద్కర్ చేతిలో మనిషి. డాక్టర్ అంబేద్కర్ చేతిలో మనిషి రవ్వ భద్రమ్మ, అంబేద్కర్ చేతిలో మనిషి. అగ్రకులాల మనుషులు కాదు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేది ఎవరయ్యా మహబూబాద్ పార్లమెంట్కి? ఆయన బలరాం నాయక్, ఆయన రేవంత్ రెడ్డి అగ్రకుల చేతిలో ఉండే మనిషి. అద్భుతం. ఒకసారి బ్యాక్. అగ్రకులాల చేతిలో ఉండే మనిషి, అగ్రకులాల చేతిలో ఉండే మనిషి, రెడ్డి ఇళ్లలో పనిచేసే వ్యక్తి మహబూబాద్ పార్లమెంట్ లో పోటీ చేస్తాడు. ఈయన గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టి ఒకసారి మంత్రి అయిండు, ఒకసారి ఎంపీ అయి మంత్రి అయిండు. కానీ ఏ ఆదివాసీల బతుకు మారల. ఎందుకు? ఆయన పనిచేసిన మొత్తం రెడ్డి అగ్రవర్ణాల కోసం పనిచేసి. ఎందుకు? వాళ్ళు పోటీ చేయించిందా రెడ్డి, పోటీ చేయించిందా కమ్మదొర. అతనే టీఆర్ఎస్ నుంచి పోటీ అంతా ఎవరు మనిషి? ఒక వెలమదొరలా రెడ్డి. ఆమె గెలిచినా ఎవరి కోసం పనిచేస్తుంది? అల్లా. మరి అదే పార్లమెంట్, మహబూబాద్ పార్లమెంట్ లో బీజేపీ సీతారాం నాయక్ పోటీ చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా మళ్ళా పనిచేసేది అగ్రకులాల కోసం. ఎందుకు? వీళ్ళంతా అగ్రకులాల ఇళ్లలో, దొరల ఇళ్లలో పెంపుడు కుక్కలు. వీళ్ళు వాళ్ళ కోసమే విశ్వాసంగా పడింటారు. వాళ్ళకి అంత మంచినీళ్ళు పోసినా, అంత అన్నం పెట్టినా వాళ్ళ కోసమే పనిచేసే పెంపుడు కుక్కలు వాళ్ళు. ఈ పెంపుడు కుక్కలు ఆ దొరల కోసమే పనిచేస్తారు, మన కోసం పనిచేయరు. కానీ భద్రాచలం భూమిని చీల్చుకొని, భద్రాచల భూమి పుత్రిక భద్రం అనే ఆదివాసిని మనం నియోజకవర్గంలో పోటీ చేస్తాం. భద్రాచలం భూమి పుత్రిక, ఇక్కడ ఆదివాసీ బిడ్డ, ఒక ఆదివాసీ వర్గానికి సంబంధించిన బిడ్డ. కాబట్టి ఈ భద్రమ్మ గెలిస్తే పార్లమెంటులో 170 యాక్ట్ అమలు చేసే హక్కుని తీసుకొని వచ్చి భద్రాచలాన్ని, మహబూబాద్ ప్రాంతాన్ని ఏ దొరలు, ఏ కమ్మ దొరలు, ఏ రెడ్డి దొరలు, ఏ వెలమ దొరలు, మహబూబాద్, భద్రాచలం మొత్తం గోదావరి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూమిని ఏ అగ్రకుల దొరలు ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ 24 గంటల ఎల్లగొట్టి జైలు పాలు చేస్తుంది రవ్వ భద్రమ్మ. ఎందుకు? రవ్వ భద్రమ్మ ఏ రెడ్డి దొర ఇంట్లో మనిషి కాదు. రవ్వ భద్రమ్మ ఏ అగ్రకుల వెలమ దొర మనిషి కాదు. రవ్వ భద్రమ్మ గెలిస్తే ఏం చేస్తుంది? గోదావరి నది చుట్టుపక్కల ఉన్న ఈ భూములు, ఈ అటవీ భూములు
అంబేద్కర్ రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం ఈ భూములన్నీ మనకే చెందాలి. ఈ భూములు కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఈ భూములు వేల సంవత్సరాల నుంచి ఈ అడవిని, ఈ నదిని, ఈ గోదావరిని, ఈ మొత్తం ప్రాంతాన్ని శ్రీరాముడు కన్నా ముందు నుంచి ఆదివాసులు రక్షిస్తున్నారు ఈ ప్రాంతాన్ని. మరి అలాంటి ఆదివాసీలే ఈ భూమికి యజమానులు అని చెప్తున్నాడు అంబేద్కర్. ఈ భూమికి యజమానులు ఎవరు? ఆదివాసీలే. మరి ఈ భూమికి ఆదివాసీలే యజమానులు అయితే ఇది 170 యాక్ట్ అయితే ఈ 170 యాక్టు హక్కు ఉన్నప్పుడు ఇక్కడికి అధికారం అగ్రకులాలకు ఉంటుందా? ఈ భూమి మీద అధికారం ఉంటుందా? ఈ భూమి మీద అధికారం ఉంటుందా అగ్రకులాలకి? చివరికి ఈ భూమి మీద శ్రీరాముడికి కూడా అధికారం ఉండదు, ఎందుకంటే ఆయన క్షత్రియుడు కాబట్టి. అంటే అణగారిన వర్గాలకే ఈ భూమి మీద హక్కు ఉంటది. అంటే ఇక్కడ ఆదివాసీలు అణగారిన వర్గాలకే భూమి మీద హక్కు. రేపు రవ్వభద్రమ్మ పార్లమెంటులోకి పోతే ఏ దొరల బిడ్డ కాదు రవ్వభద్రమ్మ, ఏ అగ్రకులాల బిడ్డ కాదు, ఆదివాసీ బిడ్డ, భద్రాచలం భూమి పుత్రిక కాబట్టి తనని పార్లమెంట్ లోకి పంపిస్తే 24 గంటల సర్వే చేసి ఏ దొరలు భూమిని ఆక్రమించారు, ఏ అగ్రకుల దొరలు ఈ భూమిని ఆక్రమించారు, వాళ్ళ మొత్తాన్ని ఇక్కడి నుంచి ఖాళీ చేపించి ఇన్నాళ్లు అక్రమంగా ఈ భూములు వ్యవసాయం చేసుకొని అనుభవించారు కాబట్టి ఆ మొత్తం జరిమానా విధించి రికవరీ చేసి వాళ్ళని జైలు పాలు చట్టపరంగా నేరం రుజువు చేయించి వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని రవ్వభద్రమ్మ పార్లమెంట్ లో అడుగుపడితే తప్ప జరగదు. ఇంకో మాట చెప్తున్నా, దాదాపు 40 ఏళ్ళు ఇక్కడ కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ సున్నం రాజయ్య, అంతకుముందు చాలా మంది భద్రాచలంలో ఎమ్మెల్యేలు అయ్యారు. మరి వాళ్ళు ఏ ఆదివాసికి న్యాయం ఎందుకు చేయలే? ఈ కమ్యూనిస్టులు కూడా, ఇక్కడ గెలిచిన కమ్యూనిస్టులు కూడా కమ్మ వాళ్ళ దొరలు, కమ్మ అనే అగ్రకుల దొరలు, రెడ్డి దొరల ఇళ్లలో పనిచేసే ఆదివాసులను తీసుకొచ్చి పోటీ చేపించారు. కాబట్టి వాళ్ళతో కూడా న్యాయం జరగలే. అంటే పేరుకి కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఆ గెలిచిన ఎమ్మెల్యే, ఆ గెలిచిన ఎంపీ మళ్ళా కమ్మారెడ్డి దొరల మనిషి. కానీ మనం పెట్టిన అభ్యర్థి ఏ దొరల మనిషి కాదు. ఇంకా భద్రాచలం మహబూబాద్ పార్లమెంట్ లో ఒక అద్భుతమైన విషయం ధర్మ సమాజ్ పార్టీ ప్రతిపాదిస్తుంది. సార్, బీసీలు పేదలే కదా, ఎస్సీలు పేదలే కదా, ఎస్టీలు ఒక్కళ్లే కాదు కదా అంటే మన అభ్యర్థి గెలిస్తే 170 యాక్ట్ ప్రకారం ఆదివాసీలే ఇక్కడ భూమికి యజమానులు ఎట్లనో ఇక్కడ ఆదివాసీలతో పాటుగా ఎస్సీలు కూడా, బీసీలకు కూడా, అణగారిన పేద కులాలకు కూడా ఆదివాసీలతో సమానంగా భూమి హక్కులు ఇవ్వబడతాయి రవ్వభద్రమ్మ. మరి ఎవరికి భూమి హక్కులు తీసేయబడతాయి? ఇక్కడ 90% భూములు అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇన్ని పార్టీలలో ఉన్న అగ్రకులాలే ఇగో ఈ ప్రాంత భూములు మొత్తం ఆక్రమించారు. ఎక్కడో కారంచేడు నుంచి వచ్చిన కమ్మదొరలు సిపిఐ పువ్వాడ నాగేశ్వరరావు దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రవాహం బయలుదేరితే ఉంది, నడుస్తూనే ఉంది. గోవిందరావుపేట, ములుగు, ఆ ములుగుతో అవతల తాడ్వాయి, ఆ తాడ్వాయి అవతల ఏటూరు నాగారం, అవతల వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ అడవుల దాకా అగ్రకులాలే మొత్తం పువ్వాకు, టుబాకో, మిర్చి పండించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆదివాసుల నెత్తురుతో ఈ భూమిని తడిపించి ఆదివాసులతో చెమటతో వ్యవసాయం చేయించి ఆదివాసుల్ని వాళ్ళ ఇళ్లలో కట్టు బానిసలుగా మార్చి మాదిగల్ని, మాలల్ని, ఆదివాసుల్ని, అనేక అణగారిన కులాల్ని ఇక్కడ బానిసలుగా మార్చుకొని ఈ అగ్ర కులాలే ఈ నల్లరేగడి గోదావరి తీర ప్రాంత భూములు, డెల్టా ప్రాంత భూములన్నీ వాళ్ళు ఆక్రమించి మన రక్తాన్ని తాగి లక్షల కోట్లు సంపాదించి అలా అమెరికాలో, రాజ్యంలో, అధికారంలో, సంపదలో, పార్లమెంటులో, అసెంబ్లీలో ఇక్కడ ఆదివాసీల, దళితుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఈ అగ్రకులాలు ఈ భూమిని అనుభవిస్తూ రాజకీయాన్ని అనుభవిస్తున్నారు. కానీ మొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ అగ్రకుల దొరలు లేని, అగ్రకుల దొరల యొక్క ఆధిపత్యం లేని అణగారిన వర్గాల చేతనే పార్టీ పెట్టుకున్నాం. ఇవాళ పార్టీ నియంత్రించేది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన ఒక ఆదివాసి, కానీ ఆయన నియంత్రించేది అగ్రకులాలు. బీఆర్ఎస్ పార్టీ ఒక అణగారిన వర్గానికి సంబంధించిన ఒక ఎస్టీ కవిత ఉంటది, ఆమె నియంత్రించేది అగ్రకులాలు. కానీ ఇక్కడ పార్టీకి నాయకురాలే భద్రమ్మ, మన పార్టీకి నాయకురాలు. అందుకనే చెప్తున్నామ్మా, ఇక్కడ మహిళలంతా అర్థం చేసుకోవాలి. ఒక కవితనేమో పోటీ చేస్తుందమ్మా,
ఆమె ఎస్టీ అని మీ దగ్గరకు వస్తుంది. మరి ఎస్టీఏ ఆమె ఎవరి చేతిలో మనిషి? కేసీఆర్ అనే దొర ఇంట్లో పనిచేసే మనిషి. రేవంత్ రెడ్డి మనిషి ఎవరు? ఫలానా నాయక్. ఫలానా బీజేపీ మనిషి ఎవరు? అగ్రకులాల దొరల పార్టీ. కానీ మన అభ్యర్థి ఇక్కడ ఆదివాసీల పుత్రిక, భూమి పుత్రిక. అందుకని ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఈ 170 యాక్ట్ ని పార్లమెంటులో పకడ్బందీగా అమలు చేయడానికి కావలసిన చర్యలన్నీ మన అభ్యర్థి తీసుకుంటారు తప్ప ఈ పని అగ్రకులాలు చేయరమ్మా. ఎందుకంటే నేను అడుగుతున్నా, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా భద్రాచలం, మహబూబాద్ భద్రాచలం పార్లమెంట్ లో. ఒకటే సవాల్ ఇసురుతున్నాం. భద్రమ్మ, మనం ఉన్న ఇక్కడ కార్యకర్తలు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఒకటే సవాల్ ఇసురుదాం. అయ్యా, మీరు గెలిస్తే 24 గంటల్లో ఇక్కడ ఉన్న కమ్మదొరలు, రెడ్డి దొరలు, వెలమదొరల చేతిలో ఉన్న భూముల్ని ఇడిపించి ఆదివాసులకి, దళితులకి వాటిని రాసిచ్చి వాళ్ళని భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం, మహబూబాద్ పార్లమెంటు నుంచి వాళ్ళని ఎల్లగొడతారా? మీరు 24 గంటల్లో మిమ్మల్ని గెలిపిస్తాం. ఎవడని ఎల్లగొడతారా? ఎవరు ఎల్లగొట్టరు. భద్రాచలం పట్టణంలోనే 170 యాక్ట్ అమలు అవుతుందా? ఈ చుట్టుపక్కల లేదు, ఎక్కడ అమలు కాదు. ఎందుకంటే ఈ భూమి మనది, ఈ ప్రాంతం మనది. ఈ గోదావరి చుట్టుపక్కల ఎక్కడో మహబూబాద్ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా ఈ గోదావరి సరిహద్దుల లోయ మొత్తం ఈ భూమిని పాలించినటువంటి ఈ భూమి పుత్రికలు, ఈ భూమి పుత్రులు మనం, ఎస్సీ ఎస్టీ బీసీలు మనం. కాబట్టి మన అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకోవడానికి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయమని కోరుతున్నాం. ప్రతి ఓటర్ని కలవమని కోరుతా ఉన్నాం. మనం గౌరవప్రదంగా అభ్యర్థికి ఓట్లు వేయించాలి, ఎన్నికల్లో గెలిపించుకోవాలి, పార్లమెంట్లోకి పంపించుకోవాలి. అట్లా ఈ ఎన్నికల యుద్ధంలో గెలిపించి మనం గౌరవప్రదంగా పార్లమెంట్లోకి పంపిస్తే మన అభ్యర్థులు మన గురించి మాట్లాడతారమ్మా. మరి పార్లమెంట్లో మాట్లాడాలన్నా, బజార్లో మాట్లాడాలమ్మా? మన బతుకు మారాలంటే పార్లమెంట్లో మాట్లాడాలి. ఎందుకు? నీ బతుకంతా రాసి పెట్టింది పార్లమెంట్. నిన్ను బాగు చేసే అధికారం అక్కడుంది. నీకు ఇల్లు కావాలన్నా, భూమి కావాలన్నా, దవాఖాన కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా ప్రతి పైసా అంబేద్కర్ రాసి ఎక్కడ పెట్టిండు? పార్లమెంటులో అడుగు పెట్టాలి మనం. అట్లా పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీలకి 88 నియోజకవర్గాలు రాసి పెట్టిండు అంబేద్కర్. బీసీలకు కూడా రాద్దామంటే ఆనాడు బీసీలు కలిసి రాలే. ఇప్పుడు బీసీల కోసం కులగణన అంటున్నారు. బీసీల కోసం కులగణన చేయాలి, ఎస్సీ ఎస్టీల కోసం కులగణన చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎందుకు? అన్ని అణగారిన కులాలకు సంబంధించిన లెక్కలు తేలితే వాళ్ళకి అధికారం, భూమి, రాజ్యం, సంపద పంచాలని అంబేద్కర్ చెప్పింది. కాబట్టి ఇది రిపబ్లిక్ స్టేట్ కాబట్టి ఈ కులగణన చేయాలంటారు. రిజర్వేషన్లు రద్దు చేస్తుంది బీజేపీ పార్టీ అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తాను. బాగా చదువుకున్న లేనండి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? రిజర్వేషన్లు రద్దు అవుతుంది బీజేపీ వస్తే అంటుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మన రిజర్వేషన్లు రద్దు చేసిండు. ఆల్రెడీ మన రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి రద్దు చేసిండు అంటున్నా. ఎట్లా? 8 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే తెలంగాణలో 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు మనం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం మనకు రిజర్వ్డ్ అవుతా, రెడ్లకు రిజర్వ్డ్ అవుతా? మరి 90% బీసీ ఎస్సీ ఎస్టీలు మనం ఉండగా 9 పార్లమెంటు స్థానాలు దొంగతనంగా తీసుకుపోయి రెడ్లకు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ తీసేసింది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీని అంటది ఎందుకు? బీజేపీ కూడా 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అగ్రకుల దొరలకి టికెట్లు కేటాయించింది. ఇప్పుడు రిజర్వేషన్ తీసేసింది ఎవరు? బీజేపీ. బీఆర్ఎస్ పార్టీ అగ్రకులాలు 5-10% లేని దగ్గర 90% ఉన్న మనకి టికెట్లు ఇవ్వకుండా అగ్రకులాలకే టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ తీసేసింది ఎవరు? అయిపోయి వాళ్లే రిజర్వేషన్లు తీసేసుకుంటారు, వాళ్లే రిజర్వేషన్లు ఇస్తామంటారు. వాళ్ళు నువ్వెవడురా రిజర్వేషన్ ఇవ్వడానికి? రిజర్వేషన్ల హక్కు ఈ దేశాన్ని పాలించేది 90% మేము. ఆనాడు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అని ఎల్లగొట్టిర్రు. ఆంధ్రోడికి ఇక్కడ ఏం పని అంటే పాపం జగన్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అందరూ తట్టపుట్ట చదువుకోరిపోయారు. కానీ ధర్మ సమాజ్ పార్టీ ఏముంటుందంటే అసలు ఈ రాజకీయాలతో అగ్రకులాలకు ఏం పని అని అడుగుతారు. ఆంధ్రాలకు ఏం పని ఉన్నప్పుడు ఆంధ్రాలకు ఏం పని అంటే తట్టపుట్ట చదువుకొని కడప, కర్నూలు వెళ్ళిపోయారు. మరి మనం ఏమంటున్నాం? 2% లేని రెడ్లకు ఏం పని రాజకీయాలతో, 1% లేని కమ్మదొరలకు ఏం పని రాజకీయంతో, అలా నా 3%, 2% లేని రెడ్డి, వెలమ, కమ్మదొరలకి
ఈ రాజకీయాలతో ఏం పని? మీరు ఏదైనా 1-6 టికెట్లు ఇస్తే అప్పుడు మీరు తీసుకోవాలి, కానీ మీరే రాజకీయ పార్టీలు పెట్టి మమ్మల్ని శాసించడం ఏందని అడుగుతున్నారు. అందుకనే మీరంతా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన సంబంధించిన భూమి పుత్రిక భద్రాచలం, మహబూబాద్ భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని భద్రంగా భద్రపరిచే భద్రమ్మకి చెప్పుల గుర్తుకు ఓటేసి పార్లమెంటుకు పంపించాలని కోరుతా ఉన్నాం. పార్లమెంటుకి పంపించాలి. అప్పుడు మన హక్కులన్నీ అక్కడ మాట్లాడటం జరిగింది. ఎస్టీలకు ఉన్న 170 యాక్టులో ఎస్టీలకి, ఎస్సీలకు కూడా ఈ భూమి మీద యాజమాన్య హక్కుల కోసం పోరాడేటువంటి అవకాశం ఉంది. అందుకని మనం మరి ఈ అవకాశం మొదట అసెంబ్లీకి పోటీ చేసింది భద్రమ్మ, ఆ తర్వాత పార్లమెంట్కి పోటీ చేస్తుంది. ఈసారి రెండోసారి, మూడోసారి ఇట్లా మనం మన నియోజకవర్గాలు, అణగారిన వర్గాలకే మనమే పార్టీ పెట్టుకున్నాం, మనమే పోటీ చేసి మనమే ఎన్నికల్లో గెలిస్తే మన గురించి మనం మాట్లాడుకోవచ్చమ్మా. పెట్టేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ముక్కలు పడతాయని అంటారు. మరి పెట్టే కాడెవరమ్మా? రెడ్డి దొరలే పెడతారట, మనకి కమ్మదొరలు పెడతారట, వెలమదొరలు పెడతారట. కష్టం చేసింది మనం, వ్యవసాయం చేసింది మనం, దున్నింది మనం, పంట చేసింది మనం, నూరిపింది మనం, కూరిపింది మనం, అన్ని మనం. కానీ ఆయన వచ్చి వడ్డిస్తాడట. అందుకనే ఈ భూమి యజమానులం మనం, ఈ భూమి పుత్రులం మనం, ఈ భూమండలాన్ని ఒకనాడు పరిపాలించిన ఆదివాసీ బిడ్డలం మనం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ భూమి పుత్రులం, భూ యజమానులం మనం. ఇక్కడికి వచ్చి ఈ భూముల్ని ఆక్రమించి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను కూడా శాసించి మనల్ని బానిసలుగా మార్చారు అగ్రకులాలు ఈ మహబూబాద్ భద్రాచలం ఈ గోదావరి లోయ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఏకైక యుద్ధం ఒక్క తెలంగాణ గడ్డ మీద అగ్రకుల దొరల మీద ప్రశ్నించి యుద్ధం చేసేది కేవలం ధర్మ సమాజ్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి మనం అంతా. అందుకని ఈ మరి చెప్పుల గుర్తు, రాములవారి భక్తులు ఎవరైనా ఉంటే చెప్పుల గుర్తు తెలుసుగా అందరికీ. అందుకని చెప్పుల గుర్తు మీద ఓటేయాలని కోరుతా ఉన్నా. ఆ చెప్పుల గుర్తు మీద ఓటేసి పార్లమెంట్కి మన అభ్యర్థిని పంపించి మన హక్కుల కోసం కాపాడుకొని మనం ఈ తెలంగాణ గడ్డ మీద మన అభ్యర్థిని భద్రాచలం పార్లమెంట్, మహబూబాద్ భద్రాచలం పార్లమెంటు, అంతకుముందు భద్రాచలం పార్లమెంట్ అనే పేరుండే దీనికి, ఇప్పుడు మహబూబాద్ చేసిర్రు. మహబూబాద్ భద్రాచలంగా మనం పిలుచుకోవాలి దీన్ని, అట్లా మనకు అర్థమయ్యే భాషలో. అట్లా మనం పంపించుకుంటే భద్రాచలం నుంచి పోయి మహబూబాద్ పార్లమెంట్ నుంచి అడుగు పెడితే మనందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ అమెరికాలో స్కూల్స్ ఎట్లుంటాయో అలాంటి చదువుకునే అవకాశం మన బిడ్డలకు కావాలని పార్లమెంటు బిల్లు కోసం కొట్లాడుతుంది రవభద్రమ్మ. మనందరం భద్రాచలంలో జ్వరం వస్తే చచ్చిపోతాం, మనకి భద్రాచలంలో జ్వరం వస్తే చచ్చిపోతాం. చూయించుకోవడానికి ఏమీ లేదు, కర్రలలో తాళ్లు కట్టి బట్టలు వేసుకొని హాస్పిటళ్ళకి నదులు వంకలు దాటి వస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి మనది. మరి అదే రవభద్రమ్మ భద్రాచలం పార్లమెంట్లోకి పోతే మనందరికీ వైద్యం కోసం, బిల్లు కోసం పోరాటం చేస్తారు. భద్రాచలం నుంచి మహబూబాద్ పార్లమెంట్ నుంచి పోతే మనందరికీ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలనే బిల్లు కోసం పోరాడుతుంది, మనందరికీ భూమి హక్కుల కోసం పోరాడుతుంది. రవభద్రమ్మ పార్లమెంట్లో అడుగు పెడితే మనందరికీ కులగణన చట్టాన్ని అమలు చేస్తుంది. భద్రాచలం మహబూబాద్ పార్లమెంట్ నుంచి మరి పార్లమెంట్లో అడుగు పెడితే మనందరికీ ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాడుతుంది, రిజర్వేషన్ల, బీసీల రిజర్వేషన్ల చట్టసభలో రిజర్వేషన్ల చట్టం కోసం పోరాడుతుంది, కులగణన చట్టం కోసం పోరాడుతుంది. మహిళా బిల్లులో ఉపకోట మళ్ళా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి మరి చట్టసభలో రిజర్వేషన్ కోసం, ఇన్ని హక్కుల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపించుకుందామా? లేకపోతే సిపిఎం లేదా అగ్రకుల పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు గెలిపించుకుంటే వాళ్ళు పేరుకి ఎస్టీలే గాని వాళ్ళు పనిచేసేది అగ్రకుల పార్టీలే. కాబట్టి తెలంగాణ గడ్డ మీద అగ్రకుల పార్టీల రహిత తెలంగాణగా మార్చాలి దీన్ని. ఆ విధంగా ఈ తెలంగాణ గడ్డని మనం పరిపాలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఒకటే అమ్మా. ఈ 3 పార్టీలు ఆడుతున్న దొంగ నాటకాలు ఈ ముగ్గురు ఒకటే. మనల్నే 90% ప్రజల్ని వేరు చేసి మనల్ని బానిసలుగా మార్చుకున్నటువంటి పార్టీలు. కాబట్టి అగ్రకుల పార్టీలు సమాధి చేసి అణగారిన వర్గాలైనటువంటి ధర్మ సమాజ్ పార్టీని గెలిపించుకుంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రవభద్రమ్మ చెప్పుల గుర్తుకే, రవభద్రమ్మ చెప్పుల గుర్తుకే, రవభద్రమ్మ చెప్పుల గుర్తుకే, రవభద్రమ్మ చెప్పుల గుర్తుకే, రవభద్రమ్మ చెప్పుల గుర్తుకే.